హలో ఎవ్రీవన్, నేను అజిత్ డిటో ఇన్సూరెన్స్ నుంచి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? కానీ చాలా ప్లాన్స్, ఎన్నో ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో ఇప్పుడు మీకు క్లారిటీ రావడం కోసం మార్కెట్లో టాప్ 3 పాలసీస్ని కంపేర్ చేద్దాం. ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్, హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ అండ్ కేర్ సుప్రీం. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఈ 3 ప్లాన్స్లో మీకు బెస్ట్ సూట్ అయ్యే ప్లాన్ ఏంటో మీకే తెలుస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి ఒక చిన్న ఓవర్వ్యూ. హెచ్డిఎఫ్సి ఎర్గో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ 3 years నుంచి 98% ఉంది. అంటే ప్రతి 100 క్లెయిమ్స్లో 98 క్లెయిమ్స్ అయితే సెటిల్ అవుతున్నాయి. దాంతోపాటు కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ. సో ఓన్లీ 7 కంప్లైంట్స్ పర్ 10,000 క్లెయిమ్స్. దాంతోపాటు ఇన్కట్ క్లెయిమ్ రేషియో కూడా 86% ఉంది. అంటే ప్రతి 100 రూపీస్ ప్రీమియం కలెక్షన్లో 86 రూపీస్ వీళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్స్కి యూస్ చేస్తున్నారు. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా చాలా రోబస్ట్ ఉన్నాయి. ఓవర్ 13,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా. సో ఓవరాల్గా హెచ్డిఎఫ్సి ఎర్గోకి సూపర్ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. నౌ కమింగ్ టు ఆదిత్య బిర్లా. ఆదిత్య బిర్లా యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో లాస్ట్ 3 years నుంచి 95% ఉంది. కంప్లైంట్స్ కూడా తక్కువే. ఓవరాల్గా మనకి 22 కంప్లైంట్స్ పర్ 10,000 క్లెయిమ్స్ అయితే రిజిస్టర్డ్ అయినాయి ఆన్ అన్ యావరేజ్ ఫర్ ద లాస్ట్ 3 years. ఇన్కట్ క్లెయిమ్ రేషియో చూసుకుంటే మనకి 68% ఉంది. సో అంటే ప్రతి 100 రూపీస్లో 68 రూపీస్ వీళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్స్కి అయితే యూస్ చేస్తున్నారు. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా 12,000+ అక్రాస్ ఇండియా ఉన్నాయి. సో కంపారిటివ్లీ ఈ 3 కంపెనీస్లో ఆదిత్య బిర్లా ఇస్ అ న్యూ ప్లేయర్. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఇంప్రెసివ్గానే ఉంది. నౌ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూసుకుంటే మనకి లాస్ట్ 3 years నుంచి 90% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే మెయింటైన్ చేస్తున్నారు ఆన్ అన్ యావరేజ్. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అరౌండ్ 11,400+ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. కానీ కంప్లైంట్స్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో 36 కంప్లైంట్స్ పర్ 10,000 క్లెయిమ్స్. అండ్ ఇన్కట్ క్లెయిమ్ రేషియో కూడా సాలిడ్గా ఉంది, 59%. అంటే వీళ్ళు ప్రాఫిటబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు, దాంతోపాటు క్లెయిమ్స్ కూడా సెటిల్ చేస్తున్నారు. సో ఓవరాల్గా బ్రాండ్ స్ట్రెంగ్త్, పోస్ట్ సేల్ సర్వీసెస్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్లో హెచ్డిఎఫ్సి ఎర్గో లీడ్లో ఉంది. నౌ కమింగ్ టు ద ప్లాన్స్. ముందుగా చూద్దాం హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్. ఈ ప్లాన్కి హైలైట్ ఏంటంటే సెక్యూర్ బెనిఫిట్. అంటే మనకి డే 1 నుంచే మన కవర్ అమౌంట్ డబుల్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒకవేళ 10 lakh పాలసీ తీసుకున్నాను అనుకోండి, నాకు డే 1 నుంచే 20 lakhs కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దానితో పాటు మనకి ఈ పాలసీలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ లేదు, కో పేమెంట్ లేదు, అండ్ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. సో 100% మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ కంపెనీనే సెటిల్ చేస్తుంది. అండ్ దానితో పాటు మనకి ఆల్ బేసిక్ ఫీచర్స్ అయితే కవర్ చేస్తున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మోడర్న్ ట్రీట్మెంట్స్, ఆయుష్ బెనిఫిట్స్ అండ్ డామిసిలరీ. అంటే మనం ఒకవేళ ఇంట్లో హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం వచ్చినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కాస్ట్ని కూడా కవర్ చేస్తున్నారు అప్ టు సమ్ ఇన్షూర్డ్. అంతేకాకుండా ఈ పాలసీలో ఉన్న ప్రొటెక్ట్ బెనిఫిట్ వల్ల మనకి పీపీఈ కిట్స్, సిరెంజెస్ లాంటి నాన్ పేయబుల్ ఐటమ్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే కవర్ చేస్తుంది. అండ్ ఈ పాలసీలో మనకి ప్లస్ బెనిఫిట్ కూడా ఉంది, అంటే బోనస్. సో ప్రతి ఇయర్ మనకి 50% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అప్ టు 100%. సో నేను 10 lakh కవర్ తీసుకుంటే 2 renewals తర్వాత నాకు ఓవరాల్ కవర్ అమౌంట్ 20 lakhs అవుతుంది. దీంతో పాటు మనకి రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. సో బై డిఫాల్ట్ మనకి ఒక్కసారి అయితే రీస్టోరేషన్ బెనిఫిట్ వర్క్ అవుతుంది. కాకపోతే మనము రైడర్ తీసుకుంటే మనకి అన్లిమిటెడ్ టైమ్స్ రీస్టోరేషన్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. అండ్ ఈ ప్లాన్లో మనము 4 adultsని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీతో పాటు మీ స్పౌస్ అండ్ పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే మీరు ఈ పాలసీని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఈ పాలసీలో మనం డ్రాబ్యాక్స్ చూసుకుంటే ప్రీమియమ్స్ అనేవి కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్స్ అయితే మనకి రెడ్యూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. నౌ కమింగ్ టు ద సెకండ్ ప్లాన్, కేర్ సుప్రీం. ఇది ఒక మోస్ట్ కస్టమైజబుల్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు బెటర్ ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు నచ్చిన ఫీచర్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి. సో ఈ పాలసీలో మనకి హైలైట్ ఫీచర్స్ ఏంటి అంటే బై డిఫాల్ట్ అన్లిమిటెడ్ రీస్టోరేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం క్లెయిమ్ చేసిన ప్రతిసారి మనకి కవర్ అమౌంట్ని మనకి రీఫిల్ చేసిస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒకవేళ 10 lakh కవర్ అమౌంట్ తీసుకున్నాను అనుకోండి, అండ్ ఒకే ఇయర్లో నేను 5 times హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చినా కూడా నాకు ప్రతిసారి నాకు 10 lakh కవర్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనకి ఈ బెనిఫిట్ ద్వారా. సో ఒకవేళ మనము ఈ యాడ్ ఆన్ తీసుకుంటే సేమ్ హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ లానే మనకి ఎవ్రీ ఇయర్ 50% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు 100%. బట్ ఈ పాలసీలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది, అదే క్యుములేటివ్ బోనస్ సూపర్. సో ఇది ఒక యాడ్ ఆన్. ఈ యాడ్ ఆన్తో మనకి అడిషనల్ 100% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అప్ టు 500%. సో ఓవరాల్గా నేను ఒక 10 lakh కవర్ అమౌంట్ తీసుకుంటే బై డిఫాల్ట్ నాకు వచ్చే బోనస్ ఇంకొక అడిషనల్ 10 lakhs. దానితో పాటు ఈ యాడ్ ఆన్తో నాకు వస్తున్న బోనస్ అడిషనల్ 50 lakhs. సో నా 10 lakh కవరేజ్ అనేది 70 lakhs అవుతుంది ఆఫ్టర్ 5 renewals. కాకపోతే ఈ యాడ్ ఆన్ అనేది కొన్నిసార్లు మనకి మ్యాండేటరీ కూడా అయి ఉండొచ్చు. మన ఏజ్ అండ్ లొకేషన్ని బేస్ చేసుకొని ఒకవేళ మనం కేర్ సుప్రీం ప్లాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ యాడ్ ఆన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. నౌ కమింగ్ టు ద బేసిక్ ఫీచర్స్, మనకి ఈ పాలసీలో కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. రూమ్ రెంట్ క్యాపింగ్స్ కానీ, కో పేమెంట్ కానీ, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ బేసిక్ ఫీచర్స్ కూడా అన్ని కవర్ చేస్తున్నారు. ఆయుష్ బెనిఫిట్స్, డామిసిలరీ కవరేజ్ అండ్ డే కేర్ ట్రీట్మెంట్స్ లాంటి కవరేజెస్ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు సమ్ ఇన్షూర్డ్. అండ్ ఈ పాలసీ నేను ముందుగా చెప్పినట్టే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ ప్లాన్స్. అంటే మనకి చాలా యాడ్ ఆన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ పాలసీలో ఉన్న యాడ్ ఆన్స్తో
మనము ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్కి లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఆస్తమా ఇలాంటి కండిషన్స్కి 3 years వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయాల్సిన అవసరం లేకుండానే 30 days నుంచే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు మిగతా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్కి మనము 3 years నుంచి 1 yearకి లేదా 2 yearsకి అయితే వెయిటింగ్ పీరియడ్ని రెడ్యూస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. నౌ కమింగ్ టు ద డ్రాబ్యాక్స్. ముందుగా చెప్పినట్టే కేర్కి కంపారిటివ్లీ కొంచెం హై వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి వెన్ యూ కంపేర్ ఇట్ విత్ హెచ్డిఎఫ్సి ఆర్ ఆదిత్య బిర్లా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్లాన్, ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 Max. ఇది కంపారిటివ్లీ రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్, బట్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఆన్ పార్ విత్ ఆప్టిమా సెక్యూర్ అండ్ కేర్ సుప్రీం అయితే ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషలీ ఈ పాలసీలో బై డిఫాల్ట్ మనకి అప్ టు 500% అయితే బోనస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ నాకు 100% బోనస్ వస్తుంది. సో ఆఫ్టర్ 5 renewals నాకు 500% బోనస్ అయితే ఉంటుంది. అంటే నేను 10 lakh కవర్ అమౌంట్ తీసుకున్న 5 renewals తర్వాత నాకు ఓవరాల్ కవరేజ్ 60 lakhs అవుతుంది. ఈ పాలసీలో ఉన్న అనదర్ యూనిక్ ఫీచర్ హెల్త్ రిటర్న్స్. సో మనం డైలీ ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం అండ్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం దీన్ని ట్రాక్ చేస్తూ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కొంత క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. సో ఈ క్యాష్ బ్యాక్ అప్ టు 100% దాకా ఉండొచ్చు. సో ఈ పాలసీలో మనకి సూపర్ రీలోడ్ ఫీచర్ అయితే ఉంది. సో ఇది ఒక అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఫీచర్, బట్ నేను నా బేస్ కవర్ అమౌంట్ని రీస్టోరేషన్ బెనిఫిట్ని కంబైన్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక యూనిక్ ఫీచర్. సో దీనితో పాటు మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్, కో పేమెంట్ ఆర్ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అండ్ ఈ పాలసీలో కూడా మనకి చాలా యాడ్-ఆన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎస్పెషలీ మన ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ వెయిటింగ్ పీరియడ్ని తగ్గించుకోవడానికి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ లిస్టెడ్ 7 మెడికల్ కండిషన్స్కి, అగైన్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఆస్తమా ఆర్ ఈవెన్ యాంజియోప్లాస్టీ లాంటి మెడికల్ కండిషన్స్కి కూడా డే 1 నుంచే కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనము క్రానిక్ కేర్ అనే యాడ్-ఆన్ తీసుకుంటే. అండ్ మిగతా మెడికల్ కండిషన్స్కి మనము 3 years వెయిటింగ్ పీరియడ్ని 1 year లేదా 2 yearsకి రెడ్యూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో డ్రాబ్యాక్స్ ఏంటి అంటే కంపెనీ రిలేటివ్లీ న్యూ. సో 2016 నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో లాంగ్ టర్మ్ క్లెయిమ్స్ డేటా అయితే అవైలబుల్గా లేదు. కమింగ్ టు ద సమ్మరీ ఆఫ్ దీస్ 3 plans, హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ మీకు ఒకవేళ బెస్ట్ కస్టమర్ సపోర్ట్, డే 1 డబుల్ కవరేజ్ అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ కావాలి అంటే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన ప్లాన్ హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్. లేదు నాకు బెస్ట్ ఫ్లెక్సిబిలిటీ కావాలి, ఇన్నోవేటివ్ ఫీచర్స్ కావాలి అండ్ బెటర్ బోనస్ ఆప్షన్స్ ఉండాలి అంటే యూ కెన్ కన్సిడర్ కేర్ సుప్రీం. అండ్ ఫైనలీ కొంచెం సివియర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్కి కూడా కవరేజ్ కావాలి అనుకుంటే అండ్ గ్రేట్ రీస్టోరేషన్ బెనిఫిట్, గుడ్ బోనస్ అండ్ ఓవరాల్ గుడ్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు ఆదిత్య బిర్లా యాక్టివ్ 1ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ 3 ప్లాన్స్లో మీ ఏజ్, హెల్త్ ప్రొఫైల్, బడ్జెట్ బట్టి బెస్ట్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే డోంట్ వరీ, జస్ట్ బుక్ ఏ ఫ్రీ కాల్ విత్ డిటో. మా ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ మీకు సింపుల్ తెలుగులో ఈ పాలసీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ పాలసీస్ని కంపేర్ చేస్తూ మీకు సెట్ అయ్యే పర్ఫెక్ట్ పాలసీని కూడా రికమెండ్ చేస్తారు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నో స్పామ్, నో ప్రెషర్, జస్ట్ ఆనెస్ట్ గైడెన్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి ఇంకా ఇన్ డెప్త్ వీడియోస్ కోసం అండ్ పాలసీస్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిటో ఇన్సూరెన్స్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లాన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే ఇన్ఫార్మ్డ్. సైనింగ్ ఆఫ్, అజిత్ ఫ్రమ్ డిటో.